తప్పకుండా అండి. సో, బిఫోర్ ఐ వెంట్ టు యూఎస్ఏ, హౌ డిడ్ ఐ థింక్ ఆఫ్ గోయింగ్ టు యూఎస్ఏ అన్నది కొంచెం ఆ చదువు కానీ ఇది కానీ చెప్పాలి. ఒరిజినల్ నా బర్త్ కానీ, గ్రోత్ కానీ, కాలేజ్ కానీ ఎవ్రీథింగ్ హ్యాపెన్ టు బి ఇన్ విజయవాడ. విజయవాడలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండేవాళ్ళం, పురాణపేట అని. అక్కడ ఎస్కేపీ వింద హై స్కూల్ గాంధీనగర్ వెళ్ళాం. అక్కడ వీ స్పెండ్ లాట్ ఆఫ్ మై ఎర్లియర్ డేస్ యూత్ గోయింగ్ టు హై స్కూల్ స్పెంట్ ఆన్ గాంధీనగర్ డిస్ట్రిబ్యూటింగ్ మూవీస్ అండ్ ఆల్. వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది మూవీ డిస్ట్రిబ్యూషన్. మా అంకుల్తో చేసేవాళ్ళం ఆ టైంలో. అక్కడ ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజ్ తర్వాత ప్రీ యూనివర్సిటీ అయిన తర్వాత ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజీలో 2 ఏళ్ళు చదివి, అనంతపూర్లో 2 ఇయర్స్ చదివి, అక్కడి నుంచి 3 ఇయర్స్ కాకినాడ చదివి ఐఐటి ఖరగ్పూర్కి వెళ్ళి అక్కడ వెళ్ళాం అనమాట. సో దట్స్ ద జర్నీ హ్యాడ్ హ్యాపెండ్. ఆఫ్టర్ ఐఐటి ఖరగ్పూర్ everybody want to go to USA, provided we get ఆపర్చునిటీ, సీటు, స్కాలర్షిప్స్ అన్నీ రావాలి. అన్నీ వచ్చి కూడా నాకు టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేక, సో చందాలు వేసుకుని పంపించారు నన్ను. మీరు ఐఐటి ఖరగ్పూర్లో చదువుకుని అమెరికా వెళ్ళడానికి డబ్బులు లేని పరిస్థితి. టికెట్ లేదు, టికెట్కి డబ్బులు లేవు. స్కాలర్షిప్ ఉంది కానీ టికెట్కి డబ్బులు లేవు. దట్ ఈస్ మై జర్నీ. సో లక్కీలీ మై ఫాదర్ and I had 2 brothers and 2 sisters, all elder. I'm the youngest. I'm very close to my father. He always encouraged me to have studies and all those things. So my main aim at the growing up stage is how to make my father happy, get good marks, stay in top 5% to స్కూల్లోను. దానికోసం నేను రోజు ఇంట్లో భోంచేసి చదువుకోవటానికి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవాడిని.